आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి ప్రేక్షకులకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వార ఫలాలు మీకు సకాలంలో అందజేయలేకపోతున్నందుకు చింతిస్తూ కొన్ని విద్యుక్త ధర్మాల అడ్డంకుల వల్ల మరికొన్ని బలీయమైన కారణాల వల్ల మీకు సకాలంలో రికార్డింగ్ చేసి ఈ వార ఫలాలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇవ్వవలసినటువంటి వార ఫలాలు ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. దానికి మీ సహకారం ఇవ్వండి. ఈ వారం మధ్య భాగం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఈ వార ఫలాలు మీకు తెలియజేస్తున్నాను. మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాం. యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు ఈ నెల సెప్టెంబర్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు అందజేస్తున్నాం. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహాల విషయంలో 4వ తేదీ మఖా నక్షత్రం మొదటి పాదంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో రేపు అంటే 4వ తేదీ సింహరాశిలోకి బుధుని యొక్క ప్రవేశం. అదే రోజు హస్త నక్షత్రం ద్వితీయ పాదంలోకి శుక్రుని యొక్క ప్రవేశం. 6వ తేదీ పూర్వ ఫాల్గుణి నక్షత్రం 3వ పాదంలోకి రవి ప్రవేశం. అదే రోజు ఆర్ద్ర నక్షత్రం మొదటి పాదంలోకి కుజుని యొక్క ప్రవేశం ఒక ప్రత్యేకత. 7వ తేదీ మఖా నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశంతో పాటు హస్త నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. ఈ వారంలోని మరికొన్ని ప్రత్యేకతలు. 4వ తేదీ చంద్ర దర్శనం కలుగుతున్నది. భాద్రపద చంద్రుడు తొలి చంద్రుడు దర్శనం మనకు 4వ తేదీ కలుగుతున్నది. 5వ తేదీ కల్కి జయంతిగా ఉత్సవాలు ఉన్నాయి. 6వ తేదీ స్వర్ణ గౌరీ వ్రతాలు చేసుకుంటారు. 7వ తేదీ శ్రీ వినాయక చతుర్దశి వినాయక చవితి పండగ. మరొక మారు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధ రవులు సింహరాశిలో, శుక్రకేతువులు కుంభరాశిలో, శని సంచారం వక్రగతిలో ఉంది. మీన రాశిలో రాహువు. ఈ వారంలో చంద్రుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం నుంచి ప్రయాణం చేస్తూ కన్యారాశి నుంచి హస్త చిత్త స్వాతి అంటే ఇంచుమించుగా మనకు ఈ వారంలో చంద్రుడు కన్యా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. మేషరాశి అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి 4వ తేదీ నుంచి ఉన్నటువంటి వార ఫలితాలలో చక్కగా 4వ తేదీ దినమధ్యం నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా జరిగినా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉంటాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు, అలాగే ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో బంధువర్గాలతో కూడా అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల మూలకంగా అనుకూలతలు ఉంటాయి. కొన్ని ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక తెలియని విచారాన్ని కూడా మీరు చేస్తుండడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ తేదీ మీరు చాలా ఉత్సాహంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఇది ఒకంత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే.
మేషరాశి వారికి ఈ వారాంతంలో కలగబోతున్నాయి. ఈ వారంలో ఒక ప్రారంభంలోనే, అంటే మీకు 4వ తేదీ ప్రారంభంలోనే ఒక మార్పు కూడా జరగబోతున్నది. ఈ మార్పులో కొద్దిగా మీ శారీరకమైనటువంటి ఆరోగ్యంలో కొద్ది మార్పులు ఉండవచ్చు. కొంత ఔషధ సేవ చేయవలసినటువంటి అవసరం ఉండవచ్చు. లేదా ఆకస్మికంగా కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ చిన్నపాటి వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాలు కలగబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి విషయాలు. ఇందులో అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులకు ఈ వారం ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉంది. అంటే 4వ తేదీ నుంచి అనుకూలంగా ఉంది. కొన్ని పరిస్థితుల్లో అనుకోని ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సోదరుల సంబంధమైన విషయాలలో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొద్దిపాటి ఆందోళన కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు చిరుకోపాలు, అసహనాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారం 4వ తేదీ నుంచి. ఆ తర్వాత మీ పనుల్లో కొద్దిగా ఆలస్యంగానైనా మంచి పనులు మీరు ప్రారంభిస్తారు. కొన్ని అనుకున్న మీరు గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా ఈ వారం ప్రారంభం అంటే 4వ తేదీ నుంచి ఈ వారాంతం వరకు కూడా మీకు ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతలు ఉన్నాయి. ఇతరుల సహాయ సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాల్లో ఏదో ఒక ఉత్సాహకరమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారంలో 7వ తేదీలో చాలా విశేషంగా అనుకూలంగా అన్ని విధాల స్పందనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా రాజకీయ రంగాలు, ఇతర రంగాలు, కళారంగాలు, ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఒక ప్రత్యేకత 7వ తేదీ కనబడుతున్నది. అలాగే ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాల విషయంలో శ్రీ వినాయక చవితి పండుగను చాలా ఆనందంగా చేసుకోండి. అలాగే ప్రారంభంలో కూడా మీరు వినాయక చవితి కానీ గౌరీదేవి సంబంధమైన పూజలు కానీ స్తోత్రాలు కానీ ప్రారంభం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం అంటే 4, 5, 6, 7వ తేదీలలో ఈ వార ఫలితాలలో మీకు కొద్దిపాటి ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఏదో రకమైనటువంటి పనులలో కొద్ది అలసత్వం కూడా ఉంటుంది. శారీరకంగా మానసికంగా కొంత బరువుగా కనబడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు చేయాలి. మానసిక విచారాలు కొద్ది ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చేసవలసినటువంటి పనులు, విధుల విషయంలో కూడా కొద్దిగా వెనక ముందు ఉన్నా కూడా మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. 7వ తేదీ కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే బంధువర్గ మిత్రవర్గ సమావేశాలలో మీరు పాల్గొనే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే సుఖమైన దుఃఖమైన అన్నిటి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. అయితే ఈ వారం ప్రారంభం అంటే 4వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి విషయాలు వృషభ రాశి వారికి మాతృ సౌఖ్యంచ సంతోషం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య సిద్ధిర్బంధుగతే బుధే. మొత్తం మీద మాతృవర్గం బంధువులతో కానీ పితృవర్గ బంధువులతో కానీ తర్వాత స్నేహితులతో కానీ మీరు కలయికలు జరిపేటువంటి అవకాశాలు వృషభ రాశికి ఎక్కువగా ఉన్నాయి. అన్నిట్లో మీరు కూడా సమపాలుగా పాలు పంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకంత అనుకుని ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు అనుకూలతలు, కొద్దిగా సంతానపరమైన విషయంలో కొన్ని ఆలోచనలు బరువైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. రోహిణి నక్షత్ర జాతకులకు మెండుగా శారీరక మానసిక శ్రమలు లేదా ప్రయాణ సూచనలు, తర్వాత కొన్ని విషయాలలో కొంత ఆనందం, కొంత కష్టం, కొంత దుఃఖం, కొంత సుఖం, ఇలా అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ధార్మికపరమైనటువంటి ఆలోచనలు, ధర్మపరమైనటువంటి ఆలోచనలతో పాటు విధి నిర్వహణలు చాలా కృషిగా చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మీరు అడపాదడపగా ఎదుటివారి అభిప్రాయాలతో విభేదిస్తాను. మీరు అనుకున్న పని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద వృషభ రాశి వారు కూడా ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో గణపతి స్తోత్రం, వినాయక చవితి పండుగను చాలా సగర్వంగా చూసుకోండి. అలాగే వినాయక చవితి చంద్రుని దర్శనం మాత్రం చేసుకోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో అంటే 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ వారం 7వ తేదీ వరకు నడబోతున్నది.
ఈ వారంలో మీకు చిన్నపాటి ప్రయాణాలు కానీ ఉండవచ్చు. కొన్ని అనుకున్న పనులలో కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు. గృహ సంబంధమైన వ్యవహారాలు ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ నిర్వహణలో కూడా ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జటిల సమస్యలు కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కొన్ని విధాలుగా మీరు అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు చేసుకొని కూడా సాధించేటువంటి విషయాలు కనబడుతున్నాయి. ఆ తదుపరి 7వ తేదీ కూడా మీకు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, చాలా నిదానంగా సావధానంగా అన్ని పనుల యందు మీరు నిమగ్నమవుతారు. అనుకున్న పనులు మెల్లగా సాధిస్తారు. ఏదో ఒక తెలియని వెలితి మాత్రం మీకు ఉండబోతున్నది. దాని గురించి మీరు అతిగా ఆలోచించడానికి మీరు కొంతవరకు దాన్ని వదిలిపెట్టడమే మంచిది అని అనిపిస్తున్నది. అయితే ఈ వారం ప్రారంభంలో కూడా మీకు ఒక మార్పు కూడా ఉన్నది. మీరు అయినంత వరకు బంధువర్గాలతో మిత్రవర్గాలతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఒక పద్ధతిగా మీరు వ్యవహారం చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వార ప్రారంభంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిర చరాస్తుల గురించి ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబంలో కానీ మిత్రవర్గంలో కానీ బంధువర్గంలో కానీ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబ సభ్యులతో విభేదించవచ్చు. మరికొందరు జీవిత భాగస్వామితో కూడా కొన్ని అభిప్రాయ భేదాలతో ఆకస్మిక కలహాలు కూడా పొందవచ్చు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభం అంటే 4వ తేదీ నుంచి మీకు ఆకస్మిక ధనలాభాలు, మిత్రుల సహాయ సహకారాలు లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. కొన్ని సరికొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత శారీరక మానసిక శ్రమలు, అలసటలు బాగా కనబడుతున్నాయి. తదుపరి మీరు కుటుంబ సమేతంగా కానీ లేదా ఏదన్నా ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో కానీ కొద్దిగా ప్రయాణాలు సాగించే అవకాశాలు ఉన్నాయి. అది మిత్రులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కూడా కావచ్చు. కొంత ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో కానీ బలవంతంగా ఇతరుల అభిమానాలకు, ఇతరుల యొక్క ప్రోత్సాహాలకు లొంగి కానీ మీరు కొన్ని విషయాలలో పాల్గొనవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా మిథున రాశి వారు కూడా ఈ వారంలో మీరు గణపతి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. గణపతి వినాయక చవితి ఉత్సవాన్ని, పండుగను బాగా జరుపుకోండి. ఈ వారంలో వినాయక చవితి రోజు చంద్ర దర్శనాన్ని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం 4, 5, 6 చాలా విశేషంగానే ఉంది. అనుకోని ప్రయాణాలు సాగించవచ్చు. ఆర్థికపరమైన విషయాలు కూడా అనుకూలతగా ఉన్నాయి. ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలు, మిత్రుల సహాయ సహకారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఏదో ఒక విషయంలో మీరు కొంతవరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. శారీరకంగా కూడా మానసికంగా కూడా కొంత శ్రమ పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొద్దిగా తెలియని ఆవేదన కూడా కలుగుతున్నది. 7వ తేదీ కూడా అనుకూలంగా మీరు సమదృష్టితో ఉంటారు. అంటే నా సుఖం నా దుఃఖం అనే బాధతో 7వ తేదీ మీరు గడపబోతున్నారు. మీ యొక్క షెడ్యూల్లో ఈ వారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వారంలో ప్రారంభంలోనే అంటే 4వ తేదీ ప్రారంభంలోనే కలుగుతున్నటువంటి మార్పుల వల్ల కొద్దిగా మీకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కలుగుతున్నది. అనుకూలతలు ఏర్పడుతున్నాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు ప్రారంభం కాబోతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి కూడా మీకు కలగబోతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా ప్రయోజనకరమైనటువంటి పనుల యందు పాల్గొనుట, ప్రయోజనకరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయడం కూడా ఉంటుంది. ధార్మికపరమైన విషయాలకు కూడా మీరు ఎన్కౌంటర్ వేయకుండా ఉంటారు. అయినంత వరకు ఈ వారాన్ని మీరు బ్యాలెన్స్గా మీరు నిలుపుకోవడానికి అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. కొంతపాటి మానసిక ఒత్తిడి కూడా మీకు బాగా కలుగుతున్నది. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో మీరు చాలా చురుకుగా పాల్గొంటారు. కుటుంబ సమేతంగా, బంధు సమేతంగా, మిత్రుల సమేతంగా కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఉత్సాహాన్ని కూడా మీరు ప్రదర్శించబోతున్నారు. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారంలో
వినాయక స్తోత్రం, గణపతి స్తోత్రం, వినాయక చవితి పండుగను అయినంత వరకు ఉత్సాహం చేసుకోండి. చవితి నాటి చంద్రుని దర్శనం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం అంటే 4వ తేదీ నుంచి వార ఫలితాలు తెలియజేస్తున్నాను. 4, 5, 6, 7. మరి సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో అంటే 4, 5, 6వ తేదీలలో అయినంత వరకు సమంగానే ఈ యొక్క వారం గడుస్తున్నది. ప్రారంభంలో కొంత ఆర్థికపరమైన విషయాలకు, ముఖ్య అవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత బాగా ఇస్తున్నారు. మీ యొక్క స్వవిషయాలు, గృహ సంబంధమైన విషయాలు, బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత 4వ తేదీ అత్యంత అంటే 7వ తేదీ మీరు చాలా ఉత్సాహంగా అన్ని విషయాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు కానీ కొంత విశేషంగా మీరు ఈ 7వ తేదీని ఉత్సాహంగానే జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి ఆందోళన, శారీరకంగా కొద్దిపాటి అస్వస్థత, కొద్దిగా ఇరిటేషన్స్ కూడా ఉన్నాయి. అనుకోకుండా బంధువర్గాల, మిత్రవర్గాలతో విభేదించడం కానీ, కుటుంబ సభ్యులతో తాత్కాలిక విభేదాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ జాగ్రత్త వహించండి. అందులో మఖ నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా కలిసి వస్తున్నాయి. ఫ్యూచర్, భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కొంత లాభసాటిగా మీరు ఆలోచించే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీకు కొంత అనుకూలతలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొద్దిపాటి ఆందోళనలు, కొద్దిపాటి ఒత్తిడి, కొన్నిపాటి నిష్ఠూరాలు ఇలాంటివి పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లల విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో మరి కొంత బాధ్యతలు కూడా మీకు బాగా పెరుగుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత ఇతరుల నుంచి సహాయ సహకారాలు, ఆర్థికపరమైన సహకారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఏవో కనపడుతున్నాయి. వాటి గురించి మీరు బాగా కొంతపాటి సంతోషంతో, ఆనందంగానే అంటే ఉత్సాహంగానే మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో సింహరాశి వారు గణపతి స్తోత్రం లేదా కుమారస్వామికి సంబంధించిన పూజలు మీరు అయినంత వరకు వినాయక చవితి నాడు చంద్ర దర్శనం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం, కన్యా రాశి వారికి ఈ వారం అంటే 4వ తేదీ నుంచి ఈ వార ప్రారంభం ఫలితాలు 4, 5, 6 మీకు చాలా అనుకూలతలే ఉన్నాయి. కానీ ఈ వారం దినాంతం నుంచి అంటే 4వ తేదీ సాయంత్రం నుంచి 5, 6 తేదీలు కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కుటుంబ సమేతంగా ఉంటారు. భవిష్యత్ ఆలోచన సరళిలో ఉంటారు. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయాణాలు, వాటికి సంబంధించిన విషయాలు లేదా కుటుంబంలో జరగవలసినటువంటి కార్యక్రమాల గురించి, జరపబోయేటువంటి కార్యక్రమాల గురించి కూడా ఆలోచనలు కొంత ఉంటారు. ఈ వారం కన్యా రాశివారు వినాయక చవితిని అత్యంత ఉత్సాహంగా చేసుకుంటారు. ఇంటి అందు విశ్రాంతిగా ఉంటారు. మరి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అయితే కొద్దిపాటి ఒత్తిడి కూడా, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే దీన్ని వ్యక్తపరచలేనటువంటి ఒత్తిడి కూడా ఒకవైపు మీకు కలగబోతున్నది. అయితే ఈ వారంలో అనుకోని ఒక మార్పులు కూడా ఏముంటుందంటే శారీరకంగా కొంత సౌఖ్యానికి దూరంగా ఉండడం, అకాల భోజనాలు ఇత్యాదులు, కొద్దిగా శరీరం నీరసించడం అలాంటి కార్యక్రమాలు కూడా మీకు కొద్దిగా పాటి ప్రారంభం కాబోతున్నాయి మున్ముందు. కాబట్టి జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా ఈ వారంలో మీకు ఈ వారాంతంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు లేదా బాధ్యతతో కూడిన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు, అభిప్రాయ భేదాలతో కూడా మీరు సతమతమవుతుంటారు. చిత్తా నక్షత్ర జాతకులకు కొంత వాటి అనుకూలంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు సమయానుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా నడుచుకునేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో మీరు వినాయక చవితి వ్రత సంబంధంగా వినాయక చవితి యొక్క పూజలు బాగా చేసుకోండి. అలాగే చవితి నాటి చంద్రుడిని చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం 4, 5, 6వ తేదీలలో చాలా వరకు ఒత్తిడితో కూడిన పనులు, కొద్దిగా విశ్రాంతి లేని పోరాటాలు,
సహాయ సహకారాల కార్యక్రమాలు ఇందులో ఎక్కువగా పాల్గొనేటువంటి అవకాశాలు, మరి విధిగా చేయవలసిన పనులు, కొద్దిగా కొద్దిపాటి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరాలతో కొద్దిగా సతమతమవుతుంటారు. ఒకవేళ మీరు ప్రయాణాలలో ఉంటే జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అలాగే మతిమరుపుతో కానీ ఏదన్నా ఒత్తిడితో కానీ కొన్ని వస్తువులు పొడగొట్టుకోవడం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు 7వ తేదీతో చాలా విశ్రాంతి ప్రశాంతి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ తేదీ అత్యంత ఉత్సాహంగా అన్ని విధాల అనుకూలతలు కూడా ఉన్నాయి. అయితే ఒక మార్పు మాత్రం తులారాశికి ఒక మంచి మార్పు రాబోతున్నది. దీని మూలకంగా మీకు భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించడం, ఆర్థికపరమైన వ్యవహారాలను చక్కగా చూసుకోవడం, ఇతరుల సహాయ సహకారాలు పొందడం, ఇది ఒక రకంగా రాజకీయ రంగాలు, వాణిజ్య రంగాలలో ఉన్నటువంటి వారికి మరింత అనుకూలతగా ఉంటుంది. ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారికి, న్యాయవాదులకు, కళాకారులకు, క్రీడాకారులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కొద్దిగా మీకు రాబోతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వార పరిస్థితులలో కొంత మీకు అనుకూలతలు బాగా ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్నాయి. ఆకస్మికంగా మీ యొక్క పనులు ఆటంకం లేకుండా సాగిపోయే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కొంత మీకు సోదరులతో కానీ సోదర సమానులతో కానీ జీవిత భాగస్వామితో కానీ చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మీరు చాలా ఆలస్యంగానైనా లేదా సహనంతోనైనా మీరు ఓపికతో వాటిని పరిష్కరించుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో రకంగా మీరు కొంత ఉత్సాహపూరితంగా కానీ బలిమితో కానీ లేదా బాధ్యతతో కానీ కొంత ఇష్టమున్నా లేకున్నా కొంత ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి లేదా ఇతరుల వెంబడి ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు కలిగే అవకాశాలు విశాఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు ఈ వారంలో 7వ తేదీతో అంటే మీరు ఉత్సాహపూరితంగా ఉంటున్నప్పటికీ కూడా కొన్ని విషయాల మీద దృష్టి సారించి కొద్దిగా మానసిక నిబ్బరంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఉండవచ్చు అని అనిపిస్తున్నది. ఏది ఏమైనా మీకు కొంత అనుకూలతలు కొంత ప్రతికూలతలు, అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూలతలు తక్కువగా ఉన్నాయి. ఏదేమైనా మీకు అనుకూలత కోసడానికి మీరు బుధ స్తోత్రం, వినాయక స్తోత్రం చేయండి. అలాగే ఖచ్చితంగా మీరు చవితి నాటి చంద్రుడిని చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి 4, 5, 6వ తేదీలలో చాలా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఇది ఒకంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ నిర్వహణలు చేసేవాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కొద్ది కష్టతరమైనటువంటి పనులయందు నిమగ్నమై చేయవలసినటువంటి విధి నిర్వహణలు చేస్తూ కొద్దిగా గుర్తింపు పొందేటువంటి అవకాశాలు కొంత ఉన్నాయి. అయితే మొత్తం మీద కోపతాపాలకు దూరంగా ఉండండి, బాధ్యతలు సక్రమంగా నిర్వహించండి. కొద్దిగా శారీరకంగా బద్ధకం అంటే ఒక రకంగా భయము ఆందోళన కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు వాహనాలు నడపడంలో కూడా జాగ్రత్త వహించి ఉండండి. అలాగే ఈ వారం చివరిలో మీకు అనుకోకుండా మీ యొక్క షెడ్యూల్లో మార్పులు, కొందరి విషయంలో ప్రయాణాలు, కొందరి విషయంలో ఏదో ఒక ఒత్తిడి, కొందరి విషయంలో ఆకస్మికంగా కొన్ని మార్పులు చెలవుతో కొద్దిగా కష్టం సుఖం సమపాలుగా ఉండేటువంటి అవకాశాలు కొంత ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారు అపవాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదా అపవాదాలు వచ్చినా కూడా ఇది విధిగా భరించాలి అన్నట్టుగా ఒక మార్పు అయితే రాబోతున్నదండి. అది ఉద్యోగాలు నిర్వహించేటువంటి వాళ్ళు అధికారులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం. స్వయంగా వ్యవహారాలు బిజినెస్లు వ్యాపారాలు చేసేటువంటి వృశ్చిక రాశి వారు మీ కింద పనిచేసే వారితో కానీ పైన ఉండేటువంటి వారితో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాలు చేయడం కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది ముందుగా కొద్ది కాలం. మరి విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంతవరకు శారీరకంగా కొంత అలసట ఉన్నా కొంత ఉత్సాహంగా మీరు ముందుకెళ్తారు. కొన్ని ప్రయాణాలు కూడా చేసేటువంటి దూర ప్రయాణాలు కానీ దగ్గర ప్రయాణాలు కానీ జరుపుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కొంత కాలం కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తున్నది.
మరి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా కొంత అదృష్టం అనుకూలంగా ఉంది, కొంత దురదృష్టం ఆలస్యంతో కూడా కొన్ని పనుల యందు విఘ్నం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా ఈ వారం ప్రత్యేకంగా వినాయక చవితిని పండగను, వినాయకుని పూజను విధిగా సాంప్రదాయంగా నిర్వహించుకోండి, ఘనంగా చేసుకోండి. వినాయక స్తోత్రం, అష్టోత్తరము, సహస్రనామాలు చదువుకోండి. అలాగే చవితి నాటి చంద్రుని మాత్రం దర్శనం చేసుకోకండి, కొంత నిందలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం అంటే 4, 5, 6 ఇంచుమించుగా 7వ తేదీలన్నీ కూడా మీరు చాలా ఉత్సాహంతో విధిగా బాధ్యతగా అంటే మీరు చేసే పనులతో కానీ, ఇతర సహకారాలతో కానీ, లేదా ఇతరులను మీరు ప్రోత్సహించడంలో కానీ, ఇతరుల ప్రోత్సాహంతో కానీ ఏదో ఒక ప్రత్యేకంగానే నడుస్తున్నప్పటికీ ఈ 4, 5, 6వ తేదీలలో ఆకస్మికంగా ఇతరులతో వాదించే అవకాశాలు కానీ, లేదా వారి అభిప్రాయాలతో విభేదించే అవకాశాలు కానీ కూడా ఉంటాయి. ఆహారాలు విహారాలకు విషయంలో కొంత మార్పులు వస్తున్నాయి. సకాలంలో భోజనాలు చేయకుండా ఉండవచ్చు, కానీ అనుకున్న పని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 7వ తేదీ కూడా ధనుర్రాశి వారు అత్యంత ఉత్సాహంగా ఉంటున్నారు. మరి ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల ఈ యొక్క ధనుర్రాశి వారు తోడబుట్టిన వారితో కానీ, తర్వాత అత్యంత సమీప బంధువులతో కానీ, మీ వ్యవహారాలలో ఆర్థికపరమైన విషయాలలో కానీ కొంతవరకు మాట రాకుండా, మనసు శారీరకంగా బాధ కలగకుండా ఉండడానికి కొద్ది కాలం మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ, వృత్తిపరమైన విషయాలలో కానీ అత్యంత ఉత్సాహంగా కొన్ని నిర్ణయాలు చేస్తారు. వాటి కోసానికి పాటుపడతారు, ఒక అడుగు ముందుకు వేస్తారు. వేటిని కూడా ఎదిరించకుండా, అంటే ఎలాంటి లోపాలనైనా సవరించుకుంటూ ముందుకు పోయేటువంటి అవకాశాలు మూలా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అయితే ఆరోగ్య విషయంలో కొంత అజీర్తి వచ్చే పరిస్థితి కూడా ఉంది, కాబట్టి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ కొంత విభేదించినా, ఇతరులతో విభేదించినా కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా అనుకూలంగానే ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అయినంత వరకు విభేదాలు రాకుండా చూసుకోండి. అందులో తోడబుట్టిన వారితో రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత కాలం కలిసి వస్తున్నట్టుగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ఆహార విహారాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద ధనురాశి వారు ఈ వారంలో, ఈ యొక్క వారాంతంలో వినాయక చవితి పండుగను ఉత్సాహంగా సాంప్రదాయంగా చేసుకోండి. శ్రద్ధగా భక్తితో కూడా చేసుకోండి. అలాగే చవితి నాటి చంద్రుని మాత్రం దర్శనం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం అంటే 4వ తేదీ నుంచి ఈ వారాన్ని ఫలితాలు మనం ప్రకటిస్తున్నాం కాబట్టి 4, 5, 6వ తేదీల్లో కొద్ది మార్పులు వస్తున్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. మీరు అనుకున్న పనులు కాస్త మందంగా, అంటే నిదానంగానైనా జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విధి నిర్వహణ, ఉద్యోగ బాధ్యతలు వీటి విషయంలో కూడా కొంత ఒత్తిడితో ఉంటారు. కుటుంబ బాధ్యతల విషయంలో కూడా కొంత ఒత్తిడితో ఉంటారు. భిన్న అభిప్రాయాలతో కొద్దిగా ఇబ్బంది పడుతుంటున్నప్పటికీ కూడా మీరు చక్కగా ఈ వారాంతం 7వ తేదీ అత్యంత ఉత్సాహంగా, అనుకూలంగా, చాలా ప్రోత్సాహంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే కొద్దిగా మీ ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు కలగబోతున్నాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చర్మ సంబంధం కానీ, అజీర్తి సంబంధమైన విషయాలు కానీ, కొద్దిగా నరాల బలహీనతలకు సంబంధించిన విషయాల్లో కానీ సఫర్స్ అయ్యే అవకాశాలు కొద్ది కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపవలసినటువంటి అవసరాలు కలుగుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కానీ ఏ రకంగా చూసినా కూడా కొంత ఉత్సాహతలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ప్రణాళికలు, కొత్త ప్రయోజనాలు, కొత్త వాటి విషయాలతో మీరు సతమతమవుతూ కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు కూడా అనుకూలతలు ఉన్న కుటుంబ ఒత్తిడిలో, కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మానసికంగా కొంత విచారం మీరు ప్రకటిస్తబోతున్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు మొత్తం మీద అనుకూలతలు
ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకునేటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగా ఉన్నాయి. కొంత ధైర్యంతో మీరు ముందుకు పోతూ ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మకర రాశి వారు ఈ వారాంతంలో వినాయక చవితి వ్రతాన్ని, వినాయక చవితి వ్రతం అంటే దీక్షగా చేసుకోండి, శ్రద్ధగా చేసుకోండి. చవితి చంద్ర దర్శనానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం అంటే 4, 5, 6 తేదీ 7వ తేదీ వరకు ఈ వార ఫలితాలు తెలియజేస్తున్నాను కాబట్టి 4, 5, 6 తేదీలలో ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు అవుతున్నాయి. ప్రయాణాల ఒత్తిడి ఉంది. ఆరోగ్య విషయంలో కానీ మానసికంగా ఏదో ఒక విచారత కూడా మీకు కలగబోతున్నది. అయినంత వరకు కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనుకూలతను ప్రదర్శించండి. ఏదో ఒక తెలియని మానసిక ఒత్తిడి, అది ఆర్థికపరమైందా ఆరోగ్యపరమైందా కూడా ఉండవచ్చు. ఏదానికైనా కొంతవరకు మీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 7వ తేదీ సమదృష్టిగానే కనబడుతున్నది. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో మానసికంగా కొంత ఎక్కువగా విచారించే అవకాశాలు లేదా మానసిక ఒత్తిడులు ఎక్కువగా పొందేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తర్వాత కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ఆకస్మికంగా కలహాలు కానీ లేదా ఆరోగ్యంలో మార్పులు కానీ వాణిజ్య రంగంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకోని కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయితే ఇవి తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కాదు. ఇది వారం 2 వారాలకు సంబంధించిందే ఉంటుంది నేను చెప్పేటివన్నీ కూడా మీరు చక్కగా గ్రహించి కొంత ఇక్కడ మీరు శివభక్తి విష్ణుభక్తి రెండింటిని కలిపి మరి వినాయక చవితిని బ్రహ్మాండంగా చేసుకోండి. చంద్ర దర్శనానికి చాలా వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు బంధు విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, మిత్రులతో విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి ఈ చంద్ర దర్శనాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా వరకు మిగతా అందరూ చేయాలి, కానీ ఈ రాశుల వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఆలస్యంగా మీ పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆకస్మికంగా ధనలాభం కలిగే పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారంలో కూడా కొద్దిగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య వ్యవహారాల్లో కొద్దిగా మీరు అధిగమించగలుగుతారు సమస్యలను. అనుకోకుండా కుటుంబ సమేతంగా మీరు ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొద్దిగా విభేదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా మీరు సమదృష్టితో సమన్వయం పరుచుకొని మీరు కొద్దిగా ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీరు ఎక్కువగా ధార్మికంగా ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో వినాయక చవితి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకోండి. చంద్ర దర్శనానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. ఈ వార ఫలితాలు 4, 5, 6, 7వ తేదీ వరకు తెలియజేయబడుతున్నాయి. మీకు ఈ వార ఫలితాలలో 4, 5, 6 కొంత ఉత్సాహంగా ఉండగలుగుతారు. బంధువర్గాలు, మిత్రవర్గాలు, కుటుంబ సభ్యులతో బాధ్యతల విషయంలో అన్నిట్లో అనుకూలంగా ఉంటారు. కానీ 7వ తేదీ చాలా కొంతవరకు మీకు దుఃఖాన్ని లేదా దూర ప్రయాణాన్ని, కొంత మానసిక భారాన్ని ఎక్కువగా పొందేటువంటి అవకాశాలు. ఆరోగ్య విషయంలో కూడా కొంత మార్పులు, ఆహార విహారాల్లో కూడా కొన్ని మార్పులు ఎక్కువగా మీనరాశి వారికి 7వ తేదీ ఇది నా దుఃఖం నా సుఖం అన్నట్టుగా ఉంటున్నట్టుగా కనబడుతుంది. అయినంత వరకు దూర ప్రయాణాలను మీరు మానుకోండి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా విషయంలో కూడా కొంత వెనుకంజ వేయండి. మరి అయినంత వరకు ఉత్సాహంగా ఉండి పండుగను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి ఖచ్చితంగా మీరు మీనరాశి వారు చవితి చంద్రుణ్ణి అసలే చూడకూడదు అని చెప్పడం కూడా జరుగుతున్నది. అలాగే ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొంత మీకు మున్ముందు ఆరోగ్య స్థితి, ఆరోగ్య పరిస్థితి, ఇతరులతో ఉన్న అనుబంధాలు కొంత మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మున్ముందు కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి కూడా ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు మున్ముందు కూడా కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మీనరాశి వారు అయినంత వరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. వినాయకుని యొక్క
స్తోత్రం, వినాయకుని యొక్క పూజ, వినాయకుని పండుగ చేసుకోండి. అయినంత వరకు మీరు చవితి చంద్రుని చూడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మరి సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ మరొక మారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ పండుగను ఉత్సాహంగా చేసుకుంటారని, భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని, మున్ముందు నిర్విఘ్నంగా జరిగే పనుల యందు ఎలాంటి నిర్విఘ్నాలు రాకుండా అందరూ ఆ వినాయకుడిని కోరుకుంటారని ఆశిస్తూ, మీ యొక్క జీవితాశయాలు సాధించుకోవడానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆ వినాయకుని యొక్క ఆశీర్వచనం, ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుతున్నాను. మీ అభిమాని ఎంబి శర్మ, ఆస్ట్రాలజర్. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.